Hi children. శుభోదయం children. పిల్లలు మా మంచి పిల్లలు అంగన్వాడీ విద్య పిల్లలు ఈరోజు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా కృత్యం పేరు పిల్లలు వారాలు నెలలు వాటి పేర్లు సంబంధిత సంఘటనల గురించి ఈరోజు నేర్చుకుందామా? ఓకేనా పిల్లలు? వారాన్ని ఇంగ్లీష్ లో వీక్స్ అంటాం. ఏమంటాము? వీక్స్ అంటాము. అలాగే తెలుగులో నెలలు అంటాం. ఇంగ్లీష్ లో ఏమంటాము? మంత్స్ అంటాం. ఏమంటాము? కాబట్టి మీ అందరికీ తెలుసు ఈరోజు ఏ వారం పిల్లలు? ఏ వారము? వెరీ గుడ్. ఏ వారము? ఈరోజు తేదీ ఎంత? తేదీ ఎంత నాన్న? 30. ఎన్నో తేదీ? 30. ఏం నెల ఇది? నెల మార్చి నెల. ఏం నెల పిల్లలు? ఇప్పుడు క్యాలెండర్ మీ అందరి నెలలో క్యాలెండర్స్ ఉంటాయి లేదా? క్యాలెండర్స్ ఉంటాయన్నా? ఉంటాయా ఉండవా? ఏ దానికి ఇవేమివి? ఈ క్యాలెండర్ ఏమి? నెలలు, వారాలు, తేదీలు, రావుకాలము ఇవన్నీ చేసుకోవడానికి తెలుసుకోవడానికి మనము క్యాలెండర్ ఉపయోగించమా పిల్లలు? ఉపయోగిస్తామా లేదా? ఓకేనా? ఇప్పుడు పిల్లలు నిన్న పవన్ తేజ్ నిన్న స్కూల్ ఉండిందా మనకు? నిన్న ఏ వారము? ఆదివారం. ఏ వారము? వెరీ గుడ్. మొన్న ఏ వారము? మొన్న శనివారం. ఏ వారం పిల్లలు? అవునా? మొన్న మీరు ఇక్కడి నుంచి వెళ్ళారు కదా స్కూల్ వదిలేసి. పవన్ అప్పుడు ఏం చేసావు? మీ అమ్మ ఏం చేసి పెట్టింది మీకు? ఏం చేసి పెట్టింది? ఏం చేసి పెట్టింది? పాయసం చేసి పెట్టిందా? వెరీ గుడ్. సాయంత్రం నైట్ తొందరగా నిద్రపోయావా? వెరీ గుడ్. ఈ రోజు నువ్వు వచ్చేటప్పుడు ఏం తిన్నావు నాన్న? ఏం తిన్నావు? ఈ రోజు ఉదయం టిఫిన్ ఏం తిన్నావు నాన్న? వెరీ గుడ్. నువ్వేం తిన్నావు ఉదయం? ఈ రోజు ఉదయం పాయసం అన్న. వెరీ గుడ్. మీ ఇంట్లో నిషాన్ ఏం తిన్నావు? సరే, నేనైతే ఈరోజు చిత్రాన్నము మా అమ్మ చేసి ఇచ్చింది. నేను క్యారీలోకి ఎత్తుకొని వచ్చాను. ఇప్పుడు స్కూల్లో తిన్నాను. నువ్వు విజ్ఞానం ఏం తిన్నావు? టిఫిన్. వెరీ గుడ్. ఏమి? దోశ, ఇడ్లీనా? నువ్వు లీలాష్? వెరీ గుడ్. నువ్వు వికాస్? అన్నం తిన్నావు. ఓకేనా? సరే, అన్నం తిన్నారు కదా. సరే, అంతే. ఇప్పుడు మొన్న మనం ఏం మాట్లాడుకున్నాం ఇక్కడ స్కూల్లో? మీకు గుర్తుంది ఎవరికైనా? చెప్పు నన్ను. ఏ మాట? నువ్వు ఆ రోజు రాలేదు కదా స్కూల్కి. ఏ మాట్లాడుకున్నావు నాన్న? ఏ మాట? పవన్ కళ్ళు మూసి కళ్ళుకి గంతలు కట్టుకున్నట్టు ఆడుకున్నామా లేదా? తర్వాత తాడాట ఆడుకున్నామా లేదా? ఇప్పుడు రేపు ఏం మాట్లాడుకుందాము? ఈ రోజు ఏం మాట్లాడుకుందాము? చెప్పండి మీరు ఎవరైనా ఒకరు. ఈరోజు ఏం మాట్లాడుకుందాము మనము? మీరే చెప్పాలి. ఏ మాట? దుంకి ఆట. వెరీ గుడ్. రేపు ఏం మాట్లాడుకుందాము? రేపు చెప్పాలా? కళ్ళు మూసే ఆట, ముక్కులు గిలి ఆటనా? వెరీ గుడ్. సరే, బాగా చెప్పు. ఓకే. మళ్ళీ పేరు చెప్పారా? సరే. ఓకేనా పిల్లలు? సరే, తర్వాత వచ్చి ఈరోజు మనకు ఏ వారము? సోమవారం. ఏ వారం పిల్లలు? మనకి ఇక్కడ క్యాలెండర్ ఉంది కదా. ఇది మార్చి. చూడండి అందరూ. విజ్ఞాపనం చూడు బంగారు. ఇది క్యాలెండర్ అన్నమాట. ఇందులో ఈ నెల వచ్చి మార్చి నెల. ఇక్కడ కనిపిస్తా ఉందా? అట్లా చూపిస్తారు. బాగా కూర్చో. ఇది మార్చి నెల. ఏం నెల ఇది? ఈ మార్చి నెలలో ఇక్కడ తేదీ. ఈ రోజు ఎంత తేదీ? చూడండి. 30 బాబు. ఎంత? 30. తేదీ 30 ఇది. ఓకేనా? తేదీ ఎంత? 30. బాగా కూర్చోవాలి.
30వ తేదీన మనము పండగకి సైలెంట్గా ఉండాలి. గుడ్ గర్ల్ కదా, నువ్వు గుడ్ గర్ల్ కదా. చూడండి, ఇప్పుడు మనం పిల్లలు ఒకసారి ఈ నెలలో ఎవరిది పుట్టిన తేదీ ఎవరికన్నా ఉందో మార్చి నెలలో మీరు ఎవరైనా పుట్టారా? లేదు కదా. పోనీ ఈ క్యాలెండర్ వల్ల మనకు ఏమేమి ఉపయోగాలు, ఈ క్యాలెండర్లో మనకు ఈరోజు ఏ వారమని తెలుసుకోవచ్చు, ఈరోజు తేదీ ఎంత అని తెలుసుకోవచ్చు, ఈరోజు ఏ ఏ పండగలు వస్తాయని తెలుసుకోవచ్చు. ఈరోజు రావకాలం ఎన్ని గంటలకి, యమగండం ఎన్ని గంటలకి, ఈ నెలలో మన బంధువులు ఎవరన్నా పెళ్లి పత్రిక ఇచ్చింటే మనం ఈ క్యాలెండర్లో చూసి ఈ నెల చూడు, ఈ నెల 19వ తేదీ 20వ తేదీ మా బంధువులది పెళ్ళమ్మ పుంగనూరులో, మేమందరూ వెళ్ళాలి, మా అమ్మ మా నాయన మేమందరూ వెళ్ళాలని మనము ఈ క్యాలెండర్లో ఈ తేదీ చూసుకుంటాం. అవునా కాదా? యా రోజని, యా తేదీ, యా నెల అని, ఏ సంవత్సరం అని. ఇప్పుడు మనము ఈ రోజు పవర్ నువ్వు చెప్పావు కదా 30వ తేదీ, ఈ రోజంతా చూడండి, మూడో నెల 2026వ సంవత్సరం ఇది. ఏ సంవత్సరం ఇది చెప్పాలమ్మా? 2026వ సంవత్సరం. ఏ సంవత్సరము? ఇప్పుడు అలాగే మనం రోజు కూడా బోర్డులో చూడండి, ఈరోజు మనం ఇక్కడ బోర్డులో చూడండి సోమవారం అని రాసామా లేదా? చూడరా, ఇక్కడ సోమవారం అని రాసాం. ఎవరన్నా విజ్ఞాన రామ్ సార్లు ఎవరైనా వస్తే ఏ తేదీ ఏంటి మీరేం చెప్తారు? ఇప్పుడు బోర్డులో రాసాం కదా, 30/3/2026 అని చెప్తాం. అవునా కాదా నాన్న? నువ్వు గుర్తు చదువుకో బాబు. ఇక్కడ చూడండి, తర్వాత వారాలకు సంబంధించి ఇది చూడండి, ఇది చిన్నది మనం తయారు చేసాం స్కూల్లో. ఇక్కడ రెడ్ అక్షరాలతో ఆదివారం అని రాస్తాం. ఆదివారాన్ని ఇంగ్లీష్ లో సండే అంటాం. ఏమంటాం లిషా? ఏమంటాము? చెప్పాలి. నెక్స్ట్ వచ్చేది ఏ వారము? ఆదివారం అయిపోతే ఏ వారం వస్తుంది నాన్న? సోమవారం. సోమవారం అయిపోతే సోమవారము ఏమంటాము? మండే అంటాం. ఆ తర్వాత వచ్చేది మంగళవారం. మంగళవారం ఏమంటాం? ట్యూస్డే. ఆ తర్వాత వచ్చేది బుధవారం, వెడ్నెస్డే. ఆ తర్వాత వచ్చేది గురువారం, థర్స్డే. ఆ తర్వాత శుక్రవారం, ఫ్రైడే. ఆ తర్వాత వచ్చేది శనివారం, సాటర్డే. ఓకేనా పిల్లలు? ఇప్పుడు వారానికి మనకి ఎన్ని రోజులు? 7 రోజులు. గట్టిగా చెప్పాలి. ఎన్ని రోజులు వారానికి? 7 రోజులు అన్న. ఎన్ని రోజులు? వెరీ గుడ్. నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. కానీ ఫిబ్రవరిలో మనకి 28 రోజులే వస్తాయన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ రోజు ఇప్పుడు నానా నీకు పుట్టిన తేదీ తెలుసుకోవాలంటే మనము ఏ నెలలో పుట్టినామని ఈ క్యాలెండర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు అశ్వినిది ఎప్పుడు పుట్టినరోజు? డిసెంబర్లో. ఓకేనా? మీరు తెలుసుకోవాలంటే ఈ క్యాలెండర్ ద్వారా మనము విజ్ఞానరామ్దైనా, లీలాజ్దైనా, గగన్దైనా, శైలశాంతైనా, పవన్దైనా, గానవీదైనా, తర్వాత వికాసు, మన శ్రీవిద్యలు అందరి పుట్టిన తేదీలు తెలుసుకోవాలంటే ఈ క్యాలెండర్లో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఖచ్చితంగా ఇప్పుడు ఈ మన వికాస్ది చూడండి, ఏ నెల అబ్బాయి పుట్టిన తేదీ పిల్లలు? అదో ఇప్పుడు జూలైలో మన శ్రీ విద్యా బర్త్డే ఉంది. అమ్మాయిది 22వ తేదీ. 22వ తేదీ ఆ రోజు ఏ రోజు వస్తుంది? 22వ తేదీ బుధవారం వస్తుంది. ఓకేనా? 2026 సంవత్సరము బుధవారము 22వ తేదీ మన శ్రీ విద్యా పుట్టినరోజు. అంటే ఆ అమ్మాయి పుట్టినది 2022లో, కానీ 2026 4 సంవత్సరాలు పూర్తి. అవునా కాదా? ఓకేనా? కాబట్టి ప్రతిదీ కూడా మనము ఏమి తెలుసుకోవాలంటే నానా విజ్ఞానరామ్ ఎన్ని చదువుకట్టు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. తెలుసుకునేదానికి మనం క్యాలెండర్ ఉపయోగపడుతుందా బంగారు? చెప్పండి. ఇప్పుడు మన విజ్ఞానరామ్ది ఎప్పుడు? డిసెంబర్లో. ఆ అబ్బాయిది
మన హర్షాది వీళ్ళిద్దరిది డిసెంబర్లో, లీలాస్ది ఆగస్టులో వస్తుంది. ఆగస్టులో మనకు ఆ రోజు ఇండిపెండెన్స్ డే వస్తుంది, మీకు గుర్తుందా? ఆ జెండా పండుగ వస్తుంది. ఆ జెండా పండుగ అయిన తర్వాత మన లీలాస్ పుట్టినరోజు వస్తుంది. ఆ పుట్టినరోజుకి మీరు ఏమేమి చేస్తారు నాన్న? ఎవరు చాక్లెట్? ఫస్ట్ నిద్ర లేస్తే ఏం చేస్తావు? వెరీ గుడ్. కొత్త బట్టలు వేసుకున్న తర్వాత ఎక్కడికి పోయిస్తావు? ముఖ్యదానికి ఎక్కడికి వెళ్తావు? వెరీ గుడ్ బాయ్. ఎవరెవరు వెళ్తారు గుడికి? వెరీ గుడ్, నలుగురు వెళ్తారు. పోయి వచ్చిన తర్వాత ముక్కోలు వచ్చిన తర్వాత మీరు ఏం తీసుకొస్తారు? కేక్ కట్ చేసి ఎవరెవరికి ఇస్తారు? ఓకే. కాబట్టి నీకు పుట్టినరోజు ఆగస్టులో ఎన్నో తేదీ నేను తెలుసుకోవడానికి క్యాలెండర్ ఉపయోగపడుతుందా ఉపయోగపడదా? చెప్పండి, ఉపయోగపడుతుందా లేదా? అందరికీ మనం బంధువులకంతా మా లీలాస్ది ఈరోజు పుట్టినరోజు బా, కేక్ కట్ చేస్తున్నాము సాయంత్రము 6 గంటలకి. ఇన్నో తేదీ బా, ఆగస్టు 25వ తేదీ లీలాస్ పుట్టినరోజు. ఆ రోజు బుధవారము 6 గంటలకు మీరందరూ వచ్చేయాలని అమ్మోళ్ళు ఫోన్ చేసి చెప్తారా చెప్పరు? అందరికీ పక్కన ఉండే ఫ్రెండ్స్ అందరికీ చెప్తామా చెప్పమా? అవునా కాదమ్మా? కాబట్టి ఇప్పుడు సీమిత నీ పక్కకి మీ ఇంకా ఏమేమి చేస్తారు బంగారు? చేపల చారు, వాళ్ళ ఇంట్లో బిర్యానీ, చేపల చారు, చికెన్, మటన్ అన్నీ చేస్తారంట. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ ఇంట్లో ఏం చేస్తారు? పండగలకి ఏం చేస్తారు? చదువు కట్టుకో. అంటే వీళ్ళు ఏం చేస్తారు అది మీరే చేస్తారు. వెరీ గుడ్. మీ ఇంట్లో ఏం చేస్తారు మీరు పండగలకి? తొందరగా చెప్పు బంగారు. అమ్మోళ్ళు ఏం చేస్తారు పండగ రోజు? వెరీ గుడ్ బాయ్. పాయసం చేస్తారు, అన్నము, చారు, తాలింపులు, అప్పలాలు, వడలు, ఉద్ది వడలు, మామూలు వడలు, అరటికాయ తాలింపు, తర్వాత వచ్చి వంకాయ తాలింపు, గుమ్మడికాయ తాలింపు, సొరకాయ, అన్ని బీన్స్ కాయ తాలింపు, చిక్కుడుకాయ తాలింపులు పెద్ద తట్లో మనకి పెట్టారా? పెట్టరా? పెట్టాలి లేదా? చెప్పండి. తర్వాత మీరు పండగ రోజు కొత్త బట్టలు వేసుకుంటారా లేదా పిల్లలు? బాబు బాబు విజ్ఞానం బెల్లి గారు కొత్త బట్టలు వేసుకుంటారా? మీరు ఎక్కడికన్నా మీ బంధువులు ఎవరిన మీకు పత్రిక ఇస్తే మన పత్రిక వచ్చి ఇచ్చేసిపోతారు. పత్రిక వచ్చి ఇచ్చేసిపోయిన తర్వాత అప్పుడు ఏమి మీరు క్యాలెండర్ చూసి మీ అమ్మమ్మ నేను చెప్తా ఉంటారు, పవన్ ఈరోజు మనము ఈ నెలలో వాళ్ళది మన బంధువులది పెళ్లి బా, ఈ నెలలో మార్చి నెలలో మనం పోవాలందరూ అంటే అప్పుడు మీ అమ్మ ఎన్నో తేదీ బా నాకు గుర్తులేదు అంటే, ఎన్నో తేదీ నాకు గుర్తులేదంటే అయ్యో క్యాలెండర్ ఎత్తుకో చూద్దామా, వాళ్ళ పత్రిక ఇచ్చింది ఎన్నో తేదా అని క్యాలెండర్ ఎత్తుకున్నాం అనుకో, అప్పుడు చూస్తే వీడు ఎన్నో తేదీ ఉంటుంది 24వ తేదీ అంటే ఎన్నో తేదీ చూడండి 24. ఏ రోజు వస్తుంది? శుక్రవారము. మనం వెళ్ళాలి. ఓకేనా లీలాషు? మనం శుక్రవారం పెళ్లికి వెళ్ళాలి. ఎన్ని గంటలకు బయలుదేరిపోవాలి బస్సులో? ఎన్ని గంటలకు పోవాలనుకుంటాం మనం? పెళ్లి రేపు, ఈరోజు రాత్రి ఫంక్షన్ అనుకో, మనము 5 గంటలకు బయలుదేరి వెళ్ళాలా వద్దా పిల్లలు? వెళ్ళాలా వద్దా? కాబట్టి మనం తేదీలు ఇక్కడ చూసుకోవాలా. పెళ్లికి ఏ తేదీ, ఏ నెల, ఏ ఊర్లో పెళ్లి అని అన్నప్పుడు మనం అందరూ ఈ క్యాలెండర్ చూసుకోవాలా వద్దా? వాచ్ల్లో కూడా తెలుస్తాయి, కానీ మనం క్యాలెండర్ చూడడం వల్ల మనకు దీనివల్ల ఉపయోగాలు క్యాలెండర్ వల్ల బంగారు చెప్పాలా నానా? ఇప్పుడు మీరు చెప్పండి. ఇందులో తేదీ, నెల, సంవత్సరము, పండుగలు, పుట్టినరోజులు, మామూలు పెళ్లి రోజులు, తర్వాత చెప్పండి. ఎవరికైనా పెద్దలు బట్టలు పెట్టాలంటే 1 సంవత్సరం అయిపోయిన తర్వాత అయ్యో పోయిన సంవత్సరము పోయిన నెలలో మనం గుడ్లు పెట్టామమ్మ పెద్దోళ్ళకి, ఈ సంవత్సరము ఈ నెల ఈ రోజు ఏ రోజు వస్తుంది, ఏ దినం వస్తుంది, ఆ రోజు రావకాలంలో మనం బట్టలు పెట్టకూడదు అని మనం క్యాలెండర్ అమ్మలు చూస్తారా, నాన్నలు చూస్తారు లేదా, తాత వాళ్ళు చూస్తారు లేదా, నాన్న పవన్ చూస్తారు కదా. వెరీ గుడ్. అలాగే గడియారంలో కూడా మనము తేదీ చూసుకోవచ్చు. ఈరోజు ఎంత తేదీ, సమయం ఎంత, ఈరోజు ఏ నెల కూడా ఈ వాచ్లో తెలుస్తుంది. ఓకేనా పిల్లలు? బాగా
అలాగే పిల్లలు అంగన్వాడీలో కూడా మనం రోజు పిల్లలు మనం 30 నెలలు మనం ఏం చేసాము గుర్తుందా? మనము మన స్కూల్లో ఏం చేసాం? పుట్టినరోజు జరుపుకున్నాం కదా. కేక్ కట్ చేసేయడం, వాళ్ళ అమ్మ నాయన కేక్ తెచ్చిస్తే చాకెట్లు ఇచ్చామా లేదా? ఏమి కాబట్టి పిల్లలు మనము పొయ్యిలో బర్త్డే చేసుకున్నాము, వాళ్ళ అమ్మ వాళ్ళైనా కేక్ తెచ్చి కట్ చేసుకున్నాము, తర్వాత చాక్లెట్లు అందరికి ఇచ్చారు, అవి పెడితే మనము క్యాండిల్స్ వెలిగించామా లేదా? కాబట్టి మనము పోయిన నెలలో ఏ నెల? మనం ఫిబ్రవరి. ఈసీసీ డే చేసుకున్నాం కదా శనివారం, లాస్ట్ వారంలో ఆ రోజు బొమ్మలంతా మీ ముందర వేసి స్కూల్కి రావడం వల్ల మీకు క్రమశిక్షణ అలవాటు పడుతుందని, ఇక్కడ స్కూల్కి వస్తే మీరు బాగా అన్నీ నేర్చుకుంటారని కథలు, పండుగల పేర్లు, వారాల పేర్లు, నెలల పేర్లు, పువ్వుల పేర్లు, తర్వాత ఆల్ఫాబెట్స్, నెంబర్స్, తర్వాత వెహికల్స్ నేమ్స్, రైమ్స్, స్టోరీస్, సండే మండేలు ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటున్నారా లేదా? స్కూల్కి రావడం వల్ల క్రమశిక్షణ అలవాటు అయితే ఉందా లేదా? ఉదయం ప్రార్థన చేసేటప్పుడు అందరూ సమయానికి వచ్చేయాలి. చెప్పులు లైన్గా వరుసలో వదలాలి. ఎవరు ముందు వదిలారు, ఎవరు వెనుకోవాలని చూసుకోవాలి. ఓకేనా? లైన్గా హ్యాండ్ వాష్ చేసేటప్పుడు లైన్గా వెళ్ళాలి. ఇవన్నీ కూడా మనం స్కూల్కి రావడం వల్ల అలవాటు అవుతాయి. ఇక్కడ మేడం ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా మీరు బాగా నేర్చుకొని చదువుకొని మీరు బాగా పెద్దోళ్ళు అయిన తర్వాత మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి. కలెక్టరు, జడ్జు, లాయరు, టీచరు, డ్రైవరు, ఇంకా రకరకాలుగా ఉన్నాయి కదా. ఆ వృత్తుల్లో మీరు స్థిరపడచ్చు. ఓకేనా పిల్లలు? ఈరోజు మనము వారాలు, వాటి పేర్లు. ఈరోజు ఏ వారం? లాస్ట్ ఒకసారి చెప్పండి. చెప్పండి. ఈరోజు ఏ వారము? సోమవారం. ఏ వారము? కాబట్టి మనము బోర్డులో రాసినామా లేదా సోమవారం ఈరోజు తేదీ 30వ తేదీనని? ఓకేనా పిల్లలు? మీరందరూ నేర్చుకున్నారా లేదా? వెరీ గుడ్. క్లాస్ చూడండి అందరూ.